హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బ్యూటీ విత్ వ్లాగ్స్. ఈరోజు వైటమిన్ సి సీరం చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని చేసుకుందాం. వైటమిన్ సి సీరం గురించి చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన ఫేస్లో డల్నెస్ని తగ్గిస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ఈవెన్ స్కిన్ టోన్గా ఉంచుతుంది. యూత్ఫుల్ లుక్ని ఇస్తుంది అండ్ ముడతలను తగ్గిస్తుంది. అండ్ ఏజినింగ్గా మనకి చాలా చాలా వర్క్ అవుతుంది. అండ్ నేను వీడియో చేసి 5 days అవుతుందండి. అండ్ నేను వాడి దీని రిజల్ట్ తెలుసుకొని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఒక మీడియం సైజు ఆరెంజ్ తీసుకొని దాని రైట్ రౌండ్ అంతా కూడా పీల్ చేసేయాలి. ఈ వింటర్ సీజన్లో ఆరెంజెస్ మనకు బాగా దొరుకుతాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం చేసుకోవచ్చు. అయితే మనం అదర్వైజ్ దొరకలేనప్పుడు ఏం చేస్తాం, ఈ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్గా చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను దీంట్లో గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల మనకి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ తయారవుతుంది. అండ్ గ్లిజరిన్ దేనికంటే ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏది చేసినా సరే దానికి ఒక ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఒక నెల రోజుల వరకు ఇది చక్కగా మనకి ప్రోడక్ట్ పాడవకుండా ఉంచుతుంది. గ్లిజరిన్ అన్నది స్కిన్ని చాలా స్మూత్ చేస్తుంది, పింపుల్స్ రాకుండా చేస్తుంది అండ్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంచుతుంది. ఇప్పుడు ఆరెంజ్ పీల్లో గ్లిజరిన్ 1.5 teaspoon అండ్ రోజ్ వాటర్ 1.5 teaspoon వేసి బాగా మిక్స్ చేసి 10 minutes పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ తయారవుతుంది. ఒక కాటన్ క్లాత్ పెట్టి బాగా వడపోసుకొని గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు మనకి లిక్విడ్ లాగా వస్తుంది. దీంట్లో అలోవెరా జెల్ మిక్స్ చేసుకోవాలి. 1 teaspoon బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ మన ఫేస్కి ఎంత బెనిఫిట్స్ ఇస్తుందో మనందరికీ తెలుసు. ఇది మనకి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ సన్ స్క్రీన్లో ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక వైటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి. వైటమిన్ ఈ అన్నది మన స్కిన్కి, మన హెయిర్కి కూడా చాలా మంచి చేస్తుంది. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 4 రోజుల వరకు ఉంటుంది. దీన్ని మనం ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3 minutes మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఫస్ట్ డేలోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.